గారిని మా యొక్క ఈ యొక్క తెలంగాణ ఉద్యమ కళాకార సంఘాన్ని ఉద్దేశించి మరి వారి నోట మరి ఈ పూట మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ చేయి బిగించి గట్టిగా చెప్పాలి. మనదే కదా సభ, ఎన్నో పాటలు వాడిన కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా, కళాకారుల ఐక్యత, జై కళాకారుడా. ఆ వెనకాల ఉన్న వాళ్ళకి చేతులు లేవా అన్న? కళాకారుడా, కళాకారుల ఐక్యత. కొట్టు అన్న మళ్ళొచ్చి నిలబడరు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు. కళాకారుల సమస్యలపైన జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. సమాజంలో అణగారిన కులాలకు ఏ పరమైనటువంటి అవమానం అయితే ఉంటుందో అంతకు రెట్టింపుగా కళాకారులకు ఉంటుంది. ఇది మనం ఫస్ట్ పసిగట్టాలి. ఎందుకు అంటే వేదిక మీద పాటలు పాడేటప్పుడు చప్పట్లతోనే ఆయన శరీరం అంతా బంగారు పూతలు ఊసినట్టు మాట్లాడినట్టు చూస్తుంటుంది సమాజం. కానీ వాడు దిగిన తర్వాత వాడిని అంగి పొక్కలు పోతే వీడి చేతగాని కొడుకుడు పాటలు పాడుతాను పోతాడురా, ఈడ పొద్దుకుతాడా వంతాడురా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఎవరు ఇనలేదు అసోటివి? ఇన్నోళ్ళు చేతులు లేవట్టు, ఇన్నోళ్ళు నిమ్మలం కూర్చోరు. ఇన్నరా కంటాలనక తొలు చేసి దోపిడి గుండెలు కోసినం. కంటాలనక